హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నా నమస్కారాలు. తాజా గాసిప్స్ అండ్ వైరల్ టాపిక్స్లో మనం ఎప్పటికప్పుడు వచ్చిన ఇంట్రెస్టింగ్ గాసిప్స్ని డిస్కస్ చేస్తుంటాం. ఈరోజు వచ్చిన మనకి తాజా గాసిప్స్ ఏంటో చూసేద్దామా? అల్లు అర్జున్ ఇంటిపైన ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చేసిన చీప్ బిహేవియర్ని చూసి నాకు చాలా బాధేసింది. జస్ట్ అటెన్షన్ సీకింగ్ కోసం చేసినట్టు అనిపించింది. ఏదో ఆయనే చంపాడన్నట్టు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. అసలు వీళ్ళకి రైట్ ఎక్కడిది? ఆయన పైన ఆల్రెడీ కేసు అయ్యింది. కొంతమంది హీరోది తప్పనుకునే వాళ్ళు, ఇలాంటివి మనం ప్రిడిక్ట్ చేయలేము, అయినప్పుడు బాధపడి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. అందరి వైపున దీని డెసిషన్ కోర్టు తీసుకుంటుంది. అంతవరకు ఇలాంటి అటెన్షన్ సీకర్స్ కొంచెం అన్నీ కంట్రోల్ చేసుకొని ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సలార్ అనే మెంటల్ మాస్ మూవీ చూసి ఆల్రెడీ 1 year అయిపోయింది. ఈ ఒకేషన్లో ప్రశాంత్ నీల్ గారిని ఇంటర్వ్యూ చేశారు. చాలా మటుకు ఆయన ఏది రివీల్ చేయకుండా మాట్లాడారు. కానీ సలార్ 1కి ఆ బాలీవుడ్ బ్యాచ్ వల్ల వచ్చిన మిక్స్ టాక్ అండ్ దానివల్ల ఎఫెక్ట్ అయిన కలెక్షన్స్కి తను బాగా హర్ట్ అయినట్టు అనిపించింది. తన డిసప్పాయింట్మెంట్ని నాకు సలార్ 1 రిజల్ట్ అంత సాటిస్ఫై చేయలేదు అని అన్నారు. అదైన తర్వాత దీనివల్ల నేను సలార్ 2ని నా బెస్ట్ ఫిలింగా తీస్తా అని పిచ్చ కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆ కాన్ఫిడెంట్ చూసి గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అసలు ఈసారి ఏ ఖాన్ వచ్చినా పబ్లిక్కి ఆప్షన్ ఇవ్వకుండా వార్ 1 side చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, గేమ్ చేంజర్ మూవీ నుంచి డోప్ అని కొత్త సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ వదిలేస్తే సాంగ్ పిచ్చ బోరింగ్ ఉంది. అది నా ఒక్కడి ఒపీనియనే కాదు, మెజారిటీది ఇదే ఒపీనియన్. కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఫస్ట్లో యావరేజ్ అనిపించినా వింటా వింటా హై ఇస్తాయి. ఇది పక్కా ఆ కేటగిరీ మాత్రం కాదు. గేమ్ చేంజర్ మూవీ సాంగ్స్ని విన్నాక నా ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీద చాలా తగ్గించుకున్నాను. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మూవీ మ్యూజిక్ని బట్టి మనం మూవీ ఎలా ఉంటుందో చాలా వరకు అంచనా వేయచ్చు. ఎలా అంటే, మూవీ మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత హై ఇస్తే మ్యూజిక్ డైరెక్టర్ మూవీకి అంత హై ఇచ్చే మ్యూజిక్ ఇస్తాడు. మ్యాక్సిమం కేసెస్లో ఇలానే ఉంటుంది. మీరే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దాంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా గారు దేనివి ప్రైజెస్ ఎక్కువ అవుతాయో దేనివి తక్కువ అవుతాయో డిస్కస్ చేశారు. దాంట్లో ఆవిడ స్పెషల్ మెన్షన్ క్యారమెల్ పాప్కార్న్ది చేశారు. అది నమ్కిన్ ప్రోడక్ట్ కాదని, అందుకే దానికి ట్యాక్స్ 18% ఉండాలని డిసైడ్ చేశారు. ఆ క్లిప్ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వైరల్ అవుతుంది. కమెంట్స్లో అందరూ ఆవిడ ఇంకా నెక్స్ట్ మనం పీల్చే గాలి, చెట్టుకి, ఆకాశానికి కూడా ట్యాక్స్ డిక్లేర్ చేస్తుంది అన్నట్టు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ గారి కేసు రోజు రోజుకి చాలా వర్స్ట్గా అయిపోతుంది. అల్లు అర్జున్ గారు మీడియాతో నాకు ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నెక్స్ట్ రోజు వరకు ఐడియానే లేదని అంటున్నారు. అండ్ ఆపోజిట్ సైడ్ ఉన్న వాళ్ళు అల్లు అర్జున్ ఏదో పెద్ద సైకో అండ్ సాడిస్ట్ అన్నట్టు స్టోరీలు చెప్తున్నారు. అందరికీ తెలిసింది ఏంటంటే, పొలిటికల్ పార్టీ వాళ్ళు అన్ని విషయాల్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తారని. బట్ అది ఎంతవరకు అని ఎవరికీ తెలియదు. వాళ్ళు చెప్పిన దాంట్లో కొంచెం నిజం ఉన్నా ఫ్యాన్స్కి చాలా పెద్ద షాకే. ఇది అసలు మొత్తం ఫాల్స్ అని ప్రూవ్ అయిపోతుందని హోప్ చేద్దాం.